దేవుని పిల్లరా, సభలు పెడుతున్నాము అనగానే నేను ఒక టైటిల్ ఇచ్చాను, ప్రపంచ ధర్మములో పరిశుద్ధ జనము అని పెట్టాను. ప్రపంచ ధర్మములో పరిశుద్ధ జనము. దేవుని పిల్లరా, ప్రారంభంలో దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలాంటి ఆలోచనలతో మనిషికి జన్మించాడు దేవుడు అంటే, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయాలి. అంటే నరుడు ఎలా పుట్టాడు ఇప్పుడు అంటే, సాక్షాత్తు దేవుని పోలికతో, దేవుని స్వరూపంతో, దేవుని గుణగణాలతో పుట్టాడు. పరిశుద్ధుడిగా దేవుడు ఈ జన్మించాడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధులుగా ఉండాలి. అంటే భూమి మీద ఉన్న మనుషులలో దేవుడు కోరుకుంటున్న ఒక మంచి గుణం పరిశుద్ధత. పాపము కానీ, దోషము కానీ, నేరము కానీ, మోసము కానీ తన పిల్లలకు అంటకూడదు అన్నది బైబిల్ అంతా మనం చదువుతున్నప్పుడు మన పట్ల, మనుషులందరి పట్ల దేవుని యొక్క ఆలోచనగా బైబిల్లో మనకి కనపడుతుంది. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం. బైబిల్లో దేవుడు మనుషుల గురించి ఏమంటున్నాడో, మనుషులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో మీరు ఒకసారి బైబిల్ చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం. సమస్త భూమి నాదే కదా అన్నాడు. భూమి అంతా ఎవరిదట? దేవుడిదా? దేవుడు అనగానే భూమి మొత్తానికి దేవుడా? అవునండి. చాలామంది దేవుడిని అర్థం చేసుకోవడంలో ఎలా అర్థం చేసుకున్నారంటే, రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు ఉంటాడని అనుకుంటున్నారు. మహాజ్ఞానులుగా, పండితులుగా పిలువబడుతున్న వారు సైతం అయ్యే ప్రసంగాలు చేస్తున్నారు. మన దేశం దేవుడు, ఆ దేశం దేవుడు అని దేశానికో దేవుడిని పెట్టుకున్నారు. నిజం తెలియక, సత్యం తెలియక. కానీ ఇక్కడ బైబిల్లో దేవుడు ఎంత స్పష్టంగా చక్కగా మాట్లాడుతున్నాడు అంటే, 6వ వచనంలో సమస్త భూమి నాదే కదా, అందులో మీరు దేశాలు పెట్టుకున్నారు. భారతదేశం అని, ఆఫ్రికా అని, అమెరికా అని, ఏమండి రకరకాల దేశాలు మీరు పెట్టుకున్నారు. కానీ నేను తండ్రిగా, ఈ సమస్తాన్ని సృష్టిని కలిగించిన దేవుడిగా నేనేమంటున్నాను అంటే, ఈ సమస్త భూమి నాదే. భూమి నాదే అన్నప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా నా వాళ్లే. ప్రతి దేశంలో ఉన్న కుమారుడు నావాడే, ప్రతి దేశంలో ఉన్న కుమార్తె నా వాళ్లే. వాళ్ళు ఏ భాష మాట్లాడినా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా, ఏ గ్రామానికి చెందిన వాళ్ళైనా నా వాళ్ళు అంటాడు దేవుడు. అందుకేనంటే బైబిల్ అంటే మాకు ఇష్టం అండి. బైబిల్ గురించి ఎందుకు కష్టపడాలనిపిస్తుంది? బైబిల్ పట్టుకొని విశ్రాంతి లేకపోయినా ఎందుకు తిరగాలనిపిస్తుంది అంటే, బైబిల్ మాట్లాడితే సమాజం బాగుపడుతుంది. బైబిల్ మాట్లాడితే మనుషుల ఆలోచనలు, ఏమండి తప్పుడు ఆలోచనలన్నీ పోతాయి. బైబిల్ మాట్లాడితే మనుషుల మధ్యలో ప్రేమ పుడుతుంది. బైబిల్ మాట్లాడితే మనిషికి సత్యం తెలుస్తుంది. బైబిల్ మాట్లాడితే ఈ ప్రకృతి గురించి ఒక అవగాహన వస్తుంది. బైబిల్ మాట్లాడితే మనుషుల జీవితం గురించి సరైన అవగాహన వస్తుంది. ఎందుకు ఈరోజు మనుషులు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు? ఏమంటే అసలు మనం వార్తలు పెడుతుంటేనండి, ఈ దేశం ఆ దేశం మీద బాంబు వేసింది, ఆ దేశం ఈ దేశం మీద బాంబు వేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ ఎలా కొట్టుకుంటున్నా మీకు తెలియదు కాదు. మొన్నటి వరకు రష్యా పక్కన ఉన్న ఉక్రెయిన్, అక్కడ యుద్ధాలు అయిపోయినాయి. ఏమంటే మన భారతదేశంలో మన దగ్గర చిన్న ఫైట్ అయ్యి దేవుడి దయ వలన ఆగిపోయింది. మన దగ్గర కూడా యుద్ధాలు ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే, ఆ దేశం నా దేశం అంటే మనుషుల మధ్య ప్రేమ అనేది లేకుండా చేసింది. చెప్తాను ఈరోజు. ప్రపంచం ఒక ధర్మాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రపంచ ధర్మం వెనకాల దేవుడు లేడు. ప్రపంచం అంతా ఒక ధర్మాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ ధర్మాన్ని వాళ్ళకి నేర్పించింది దేవుడు కాదు. దేవుడు అయితే అందరూ ఒకటే అన్న ధర్మాన్ని నేర్పిస్తాడు. కానీ ప్రపంచానికి మరొక శక్తి మరొక ధర్మాన్ని నేర్పించింది. ఆ ప్రపంచ ధర్మంలోనికి మానవులందరూ వెళ్ళిపోయారు. దైవ ధర్మాన్ని, దేవుడు చెప్పిన జ్ఞానాన్ని, దేవుడు చెప్పిన నీతిని పక్కన పెట్టేశారండి. 2 దినాలు మీరు బాగా వింటే, ఇందుక సొసైటీ నాశనం అయ్యింది అని మీకు ఒక అవగాహన వస్తుంది.
ఆ నాశనం అయిపోయిన సొసైటీలో, నాశనం అయిపోయిన సమాజంలో మీరు పడిపోకుండా మిమ్ములను, మీ ఆత్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను, మీ బంధువులను, మీ స్నేహితులను మీరు కాపాడుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుంది 2 దినాలు జాగ్రత్తగా మీరు వాక్యం వింటే. దేవుని పిల్లలారా, మన కళ్ళ ముందు కనబడుతున్నదంతా ఒక మాయా ప్రపంచం, అపవాది కట్టిన మాయా ప్రపంచం, చీకటి సామ్రాజ్యం అది. ఆ చీకటి సామ్రాజ్యానికి వాడు అధినేత. వాడు ప్రపంచం మొత్తానికి ఒక ధర్మాన్ని నేర్పించి ఆ ధర్మంలో ప్రపంచాన్ని తీసుకెళ్తూ వాళ్ళకి చెడును కూడా మంచిగా చూపిస్తున్నాడు, పాపాన్ని కూడా బాగానే చూపిస్తున్నాడు, నేరాన్ని కూడా ఫ్యాషన్గా చూపిస్తున్నాడు, చెడును మంచిగా చూపిస్తున్నాడు. ప్రపంచం బాగోలేదు, ప్రపంచ ధర్మం బాగోలేదు, అందులోనికి పరిశుద్ధులైపోయిన తన పిల్లలు పడిపోయారు అని బైబిల్ అంతా దేవుడు పడుతున్న బాధ ఈ 2 దినాలు నేను మీతో చూపిస్తాను. ఇక్కడ అంటున్నాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూసారా? సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాచక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నాకు ఎలా ఉండాలంటున్నాడు? అందరినీ ఎలా ఉండాలట? జనం అందరూ ఎలా ఉండాలట? పరిశుద్ధమైన జనముగా ఉందురు. పరిశుద్ధమైన జనంగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని, నా జనం, భూమి మీద దేశాలలో ఉన్న పిల్లలందరూ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఏమన్నా మాట్లాడుతానండి, పరిశుభ్రత అన్నా కాస్త తెలుసు కానీ సమాజానికి పరిశుద్ధత తెలుసా? చెప్పండి. పరిశుభ్రత తెలుసు, స్నానాలు చేయాలి, మొహాలు కడుక్కోవాలి, ఏమండి జుట్టుకి అన్ని రాసుకోవాలి, ఆ నూనెలు రాసుకోవాలి, మొహానికి పౌడర్లు రాసుకోవాలి, శుభ్రంగా ఉండాలి. కాస్త పరిశుభ్రత నేర్పారు, పరిశుభ్రత నేర్పారు కానీ పరిశుద్ధత నేర్పరా ఎవరైనా? పరిశుద్ధత నేర్పారా? మీరు ఆలోచించండి. అసలు పరిశుద్ధత అన్న పదం బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడి దగ్గర తప్ప లోకంలో మీకు ఎక్కడైనా కనబడుతుందా? పదం కనబడుతుందా కనీసం? పరిశుద్ధత అన్న పదమే మాయమైపోయిన ప్రపంచంలో ఉన్నాం. మనం పరిశుద్ధుడైన దేవుడి గర్భాన్ని పుట్టాము, మన నోట్లో నుంచి పరిశుద్ధమైన మాటలు రావాలి తప్ప అపవిత్రమైన మాటలు రాకూడదు అన్నారు అనుకోండి. ఎవడైనా వింటున్నాడా? ఈరోజు మీకు ఒక విషయం చెప్పనా? అపవిత్రమైన మాటలే సొసైటీకి ఇష్టం ఈరోజు. అవునా కదా? మీరు చెప్పండి. అపవిత్రత ఇష్టం, భూతులు ఇష్టం, నేరాలు ఇష్టం, కొట్టుకోవడం ఇష్టం, చంపుకోవడం ఇష్టం. ఏమంటే ఒక మాట అడుగుతాను, సినిమాలో హీరో 100 మందిని నరికేశాడంటే వీడి సీట్లోకి వచ్చుని అది మరి మా హీరో అంటే అంటాడు. అంతేనా? అంటే సైకలాజికల్గా వీడి బ్రెయిన్ ఏం కోరుకుంటుందంటే సాటి మనిషిని ఏం చేయాలి? చంపేయాలి. మీ ఇంట్లో మీ నాన్న చంపేస్తే వచ్చి, మీ తమ్ముడిని చంపేస్తే, మీ అన్నయ్యని చంపేస్తే, అంటే చంపేయాలి అవతల వాళ్ళని. నాకు మాత్రం ఏమి కాకూడదు, నా కుటుంబానికి ఏమి కాకూడదు. ఏమండి, చచ్చిపోయిన వాడు మనిషి కదా, వాడి కుటుంబం ఉండదా? వాడికి ఒక తల్లి ఉండదా? వాడికి ఒక తండ్రి ఉండడా? వాడికి పిల్లలు ఉండరా? వాడికి భార్య ఉండదా? అంటే నరకటం, చంపటం ఈరోజు సొసైటీకి ఏమైపోయిందంటే ఫ్యాషను, హీరోయిజం. అది చంపటం హీరోయిజమా? ప్రపంచానికి ఒక హీరో వచ్చాడు. నిజమైన హీరో ఎవరో తెలుసండి? ప్రపంచం మొత్తానికి యేసుక్రీస్తు అండి. అందరూ చంపుకుంటా వెళ్ళారు, ఆయన మాత్రం ఏమన్నాడు తెలుసా? నేను మీకోసం చచ్చిపోయి మిమ్మల్ని బ్రతికిస్తాను, ఐఎమ్ ద రియల్ హీరో అన్నాడు. అంతే. తెలిసిందా? మీకు అర్థమైందా ఆయన హీరోయిజం ఏంటో? చంపటం హీరోయిజం కాదు, పాపిని మార్చి బ్రతికించటం హీరోయిజం. ఒక మనిషిని మార్చు. ఏమండి, సొసైటీలో వస్తున్న సినిమాల, సొసైటీలో వస్తున్న సీరియల్లా ఇవన్నీ మనుషులను మార్చేవా, పాడు చేసేవా? మీరు చెప్పండి. పాడు చేసే ప్రతివాడు సమాజానికి ఏమయ్యాడు? ఈరోజు ఏమయ్యాడు? హీరో. పుష్ప, డైరెక్ట్ చెప్తాను, భయమే ఉంది. సినిమా 2,000 కోట్లు. హీరో గారు ఏం చేస్తారు? మంచోడా, బుద్ధిమంతుడా, నోటి నిండా గుట్కా ప్యాకెట్లు వేసుకుని నవ్వుతాడట. విషయం ఏంటంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చి అందులో నవ్వటం అలవాటైపోయి ఆడియో ఫంక్షన్లో కూడా మూతిలాగా అంటున్నాడు. ఆ నవ్వటం అలవాటైపోయింది. సినిమాలో నవ్వి ఆ మూత అంతా నోట్లో ఏమి లేకపోయినా ఇలాగ అంటున్నాడు, ఇలాగ నవ్వుతూ ఉంటున్నాడు. ఇక ఆయన పని అయిపోయింది. ఆ సినిమా చూసిన యువతలో ఎంతమంది నా హీరో గుట్కాలు తినడానికి వీళ్ళు ఎంతమంది గుట్కాలు స్టార్ట్ చేసి ఉంటారు?
అతను ఎర్రచందనం దొంగని హీరో చేశారని ఎంతమందిలో దొంగతనం చేయాలని ఆలోచనలు పుట్టుండవు. అంటే సమాజాన్ని పాడు చేసే ప్రతి వాడు ఏమవుతున్నాడు ఈరోజు? హీరో. నేను ఇంకొక మాట చెప్పాను, మీరు ఎంతమంది పట్టుకున్నారో. చెడు ఈరోజు ప్రపంచానికి గొప్పది, మంచి ఫ్యాషన్ అది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు నిండుగా బట్టలు వేసుకుని ఒంటి నిండా బట్టలు వేసుకున్నారు అనుకోండి, ధనవంతులండి మంచి బట్టలు వేసుకున్నారు ఒంటి నిండా అనుకునేవారు. ఇప్పుడు ధనవంతులైన పిల్లలు వేసుకునే బట్టలు ఏంటి చెప్పండి? ఒంటి నిండా వేసుకుంటారా, సగం సగం వేసుకుంటారా? బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవన్నట్టుగా వేసుకుని చిన్న చిన్న నెక్కర్లు వేసుకుని తిరుగుతారు ఆడపిల్లలు కూడా. మీరు చూడటం లేదు? మీరు చూడటం లేదండి? ఇప్పుడు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవా, లేకపోతే అది ఫ్యాషనా? అంటే అవయవాలు ప్రపంచానికి చూపించటం చెడు. కానీ ఆ చెడు ఈరోజు ఏమైంది? మోడలిజం. మోడల్ అండి. మరి చిన్న చిన్న నిక్కర్లు వేసుకున్న ప్రతి హీరో, ప్రతి ఆడపిల్ల ఎవరట? మోడల్ అట. మోడల్ అయితే చిన్న చిన్న బట్టలు వేసుకుని తిరుగుతావా? సిగ్గులేదు నీకు? అంటే చెడు సమాజానికి ఏమైంది ఇప్పుడు? మంచి గొప్పోళ్ళండి. మరి ఆయన సెలబ్రిటీ అండి. చిన్న చిన్న బట్టలు వేసుకున్న ప్రతివాడు ఏమైపోయారు ఇప్పుడు? సెలబ్రిటీ. సమాజాన్ని నాశనం చేసే ప్రతివాడు ఏమయ్యాడు? హీరో. మీరు నా పరిశుద్ధ జనము, మీరు నా పరిశుద్ధంగా ఉండాలి, మీ దేహం పరిశుద్ధంగా ఉండాలి, మీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, మీరు నా గర్భాన్ని పుట్టారు కనుక పరిశుద్ధులు పరిశుద్ధంగా ఉండాలి అని బైబిల్ అంతా సమాజాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తుంటుందండి. బైబిల్కు మతం అన్నారు, వద్దంటున్నారు. ఆ పాపమే మాకు కావాలి అంటున్నారు, ఆ చెడే మాకు రుచిగా ఉంది అంటున్నారు. బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటించడానికి వెళుతున్న చాలా మందిని సేవకులను, సువార్థికులను ఆటంకపరుస్తున్నారు. కారణం ఏంటంటే ప్రపంచం చెడులో గొప్పతయింది. అక్కడికి వెళ్ళి మంచి చెబుతుంటే ఈ సమాజానికి మంచి నచ్చటం లేదండి. మీరు నా పరిశుద్ధ జనం కదా, పరిశుద్ధంగా ఉండాలి కదా, పరిశుద్ధంగా ఉండాలి కదా. ఎలా ఉందో తెలుసండి సొసైటీ? తన పిల్లలు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, నా పిల్లలందరూ పరిశుద్ధులని కోరుకున్న ఆ పరిశుద్ధ జనాంగం ఎలా మారిపోయిందో దేవుడు చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం తీయండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం చూడండి. ఎంత స్పష్టంగా దేవుడు ప్రజలు చేస్తున్న నేరాలను మన కళ్ళ ముందు పెట్టి మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం ఏమంటే 13వ వచనం చూద్దామా, 9వ వచనం చూద్దాం. 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారండి. కొండములు చెప్పి నరహత్య చేయవారు ఏమండి ఏం చెప్పి చంపేస్తున్నారట? కొండములు. వాడికి వీడికి తగాదా పెట్టి ఒకరినొకరు చంపుకునేటట్టుగా చేస్తున్నారట, చంపేస్తున్నారట, చంపుకుంటున్నారట. కొండములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురం ఉన్నారు, పర్వతములకు భోజనము చేయవారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు. ఏమంటే నిజంగా ఈ పదం మనుషుల మధ్యలోనట, పవిత్రమైన తన ప్రజల మధ్యలోనట జరుగుతున్న చేష్టలన్నీ ఏ చేష్టలట? కామ వికార చేష్టలు. చిన్న చిన్న పిల్లలతోనండి డాన్స్ బేబీ డాన్సుల్లోకి పంపించి, వయసు లేదు, ప్రపంచం తెలీదు, ఆ చిన్న పిల్లలకండి చిన్న చిన్న బట్టలు వేసండి ఎలాంటి పాటలకు డాన్సులు వేయిస్తున్నారో తల్లిదండ్రులు మీకు తెలియదు కాదు. చిన్న పిల్లలు మొదలుకొని పండు ముసలాడి వరకు. ఏమన్నా ఈరోజు మీరు సోషల్ మీడియా ఆన్ చేయండి, అసలు ఆ సోషల్ మీడియా అకౌంట్స్ లేకపోవడం బెటర్ అండి. ప్రత్యేకంగా యువతకి ఆ ఫేస్బుక్ జోలికి కానీ, ఆ యూట్యూబ్ జోలికి కానీ, ఇంకోటి ఏదో వచ్చింది కొత్తగా ఇన్స్టాగ్రామ్ అని, అదొకటి. దాని జోలికి పిల్లలు ఎంత వెళ్ళకపోతే వాళ్ళంత బాగుంటారండి. ఎందుకంటే వాటి నిండా కనబడుతున్నవన్నీ అవేనండి, కామ వికార చేష్టలు. సీరియల్ పెడితే అవే, సినిమాలు చూస్తే అవే, టీవీ ఆన్ చేస్తే అవే, సెల్ ఫోన్ ఆన్ చేస్తే అవే. పిల్లలు చూడండి చిన్నప్పటి నుంచి ఎలా మారిపోతున్నారు అంటే ప్రతి వయసులోనే పాపాలు, ప్రతి వయసు నుండే పాపాలు. మన మధ్యకాలంలోనండి ఒక వార్త అసలు షాక్ అయిపోయారండి. ప్రపంచం సిగ్గుతో తలదించుకునే వార్త అనమాట అది. టీచర్ అండి, పిల్లలకి పాఠాలు చెప్తున్న టీచరు కోర్టును ఆశ్రయించింది, జైలుకి వెళ్ళింది. నన్ను అత్యాచారం చేసేసారు, నన్ను గర్భవతం చేసేసారు, నాకు న్యాయం చేయండి అని కోర్టుకి వెళ్ళింది. విచారంలోకి వెళితే ఆవిడ అత్యాచారం చేసిన వ్యక్తి ఎవరో తెలుసండి? స్టూడెంట్, 7వ తరగతి చదువుతున్నాడట.
ఏడో తరగతి చదివే కుర్రోడండి టీచర్ని పాడు చేస్తాడు. ఏంట్రా నీకు ఈ రోగం ఏంట్రా, నీ వయసు ఏంట్రా, నువ్వు చేసిన పని ఏంట్రా అంటే, వాడండి ఈ సెల్ ఫోన్లో ఈ కామ వికార చేష్టలు చూసి శరీరంలో ఉన్న కోరికలను అదుపు చేసుకోలేక టీచర్కి మత్తుమంది ఇచ్చి పాడు చేస్తాడట. ఏంటండి అసలు సొసైటీ ఏంటంటే ఇలా మారిపోయింది, ఎంత దారుణంగా దిగజారిపోతుందండి. నిన్నగాక మీరు మొన్న ఒక వార్త చూసుంటారు, అసలు వార్తలు పెడుతుంటే చావులు అక్రమ సంబంధాలు లేదంటే ఆస్తుల కోసం చంపేసుకోవటం, ఈ మూడే వార్తల్లో ఇంకేం కనపడటం లేదు. నిన్నగాక మొన్న ఒక వార్త, అసలు ఈ వార్త అసలు హల్చల్ అనమాట. వివాహం అయింది భార్య భర్తలు ఇద్దరికి, మీరు చూసారు టీవీలో వచ్చింది. హనీమూన్కి వెళ్ళారట భార్య భర్త. ఈ అమాయకుడు భర్త అనుకున్నాడు, మేమిద్దరం వెళ్తున్నాం అనుకుని. ఆవిడ ఇంకొక ఆయన తెచ్చుకుంది ఈయనకి తెలియకుండా. ముందు బాయ్ ఫ్రెండ్ అట, వీళ్ళిద్దరు ఇటు నుంచి వెళ్ళారు, అటు నుంచి ఆయన వచ్చాడు. హనీమూన్కి వెళ్ళిన 10 రోజుల తర్వాత ఇద్దరు సెల్ ఫోన్లు పనిచేయట్లేదు. పేరెంట్స్కి కంగారు అయిపోయి కేసు పెడితే, కేసు విచారణలోకి వెళ్తే మధ్యలో ఆవిడ మమ్మల్ని ఎవరో మోసం చేశారు, మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు, నా భర్తను చంపేశారని అబద్ధాలు ఆడింది. ఎందుకు ఆవిడ మొహానికి ఆవిడ చెప్తున్న వాటికి మ్యాచ్ అవ్వట్లేదు పోలీసులకి. స్టేషన్ పట్టుకెళ్ళి వాళ్ళ స్టైల్లో లాఠీ దెబ్బలు 4 దెబ్బలు వేస్తే నిజం బయటకు వచ్చింది, నేనే చంపించేశాను అందే. ఎందుకమ్మా చంపించేవంటే, ముందు నుంచి నాకు, నా భర్త కంటే ముందు నుంచి నాకు ఎవరున్నారు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ప్రియుడు ఉన్నాడు. ఆ ప్రియుడు కోసం భర్తను ఏం చేశాను, ఇప్పుడు చంపేశాను. ఏమండి ఇవన్నీ చూస్తుంటే మీకు ఏం అర్థమవుతుంది? దేవుడు ఎంత విలవల్లాడిపోతున్నాడు. ఏంటి సామ్రాజ్యం, అపవాది సామ్రాజ్యం, ఏంటి నేరాలు, ఏంటి పాపాలు అంటే ఇదిగో దేవుడు రాస్తున్నాడు చూడండి. మీలో ఏం జరుగుతున్నాయట, కామ వికార చేష్టలు. ఒకప్పుడు అక్రమ సంబంధాలు, భార్య భర్తల మధ్య చక్కటి బంధం ఏమంటే గ్రామాల్లో ఉండేది. అక్రమ సంబంధాలు అనేసరికి ఎక్కడో పట్టణాల్లో ఉండేవి. భర్త మరొకరిని ఉంచుకున్నారట, భార్య మరొకరిని ఉంచుకుందట, ఎక్కడో పట్టణాల్లో వినేవాళ్ళం. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే పట్టణాల నుంచి ఆ పాపం ఎక్కడికి పాకింది అంటే పల్లెలకు పాకింది. పల్లెల్లో కూడా ఒకప్పుడు అండి మంచి సంస్కృతి ఉండేది, మంచి సాంప్రదాయం ఉండేది, పల్లెల్లో ఒక గౌరవం ఉండేది, పల్లెల్లో కుటుంబాలన్నీ కలిసి ఉండేవి. ఎవడు వీడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే పల్లెల్లో నా పరువు ఏమవుతుందో అన్న కనీసం చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు, చుట్టుపక్కల ఉన్న మనుషులకు భయపడేవారు. ఇప్పుడు ఎవడైనా మరొకరికి భయపడుతున్నారట మీరు చెప్పండి. వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అంటే కనీసం ఆ గౌరవం, నా ఆత్మ గౌరవం, నా పరువు, ఈ మాటలు ఏమైనా కనపడుతున్నాయా? నేను చేస్తాను, వాడు చేయట్లేదా, వీడు చేయట్లేదా, వాళ్ళు ఉండట్లేదా, వీళ్ళు ఉండట్లేదా? చూసారండి ఎంత దౌర్భాగ్య పరిస్థితికి సమాజం దిగజారిపోయింది. మళ్ళా చెప్తున్నాను, మనల్ని కన్న తండ్రి, మీకు జన్మనిచ్చిన దేవుడు, ఈ సృష్టిని చేసిన వాడు, నీ కొరకు ఎదురు చూస్తున్న నీ తండ్రి పరిశుద్ధుడు. ఈ మాట నీ మదిలో నుంచి ఎప్పుడు పోకూడదు. నీ చూపు బాగోపోయినా తట్టుకోలేడు, నీ మాట బాగోపోయినా తట్టుకోలేడు. అలాంటిది నువ్వు మొత్తం పరువు మొత్తాన్ని వదిలేసి, కుటుంబాన్ని గాలికి వదిలేసి, అక్రమ సంబంధం పెట్టుకుని మరొకరితో వ్యభిచారం చేస్తున్నావు అంటే నిన్ను కన్నులారా ఆకాశం నుండి చూస్తూ నిన్ను పరిశీలిస్తానని తండ్రి ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించు. ఆయన మనస్సుని ఎంత గాయపరుస్తున్నావో, ఆయన ఎంత నువ్వు బాధ పెడుతున్నావో నువ్వు ఆలోచించు ఒకసారి. ఏమండి దేవుడు చాలా మందికి అర్థం అవ్వలేదు. దేవుడు ఎందుకండి పాపాలను అసహించుకుంటాడు, పాపాలంటే నాకు అసహ్యం అని ఎందుకంటాడంటే, మీకు దేవుడు అర్థం కావాలి అంటే భూమి మీద అండి కాస్త పరిశుభ్రం ఎక్కువ పాటించే వాళ్ళ గురించి మీకు తెలియాలి. కొంతమంది ఈ శుభ్రత విషయంలో చాలా పరిశుద్ధంగా ఉంటారు. అంటే రోజుకు 3 సార్లు స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళు శుభ్రంగా చేతులు కడుక్కుంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు మొహానికి చెమటాడుతూ ఊరుకోరు, వెంటనే ఆ మొహం కడిగేసుకుంటూ ఉంటారు. బట్టలు ఒకరోజే వేసుకుంటారు, నీట్గా ఉంటారు అనమాట, పరిశుభ్రంగా ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా కూర్చోడానికి వచ్చారనుకోండి, ముందు ఆ కూర్చునేటప్పుడు ఏం చూసుకుంటారు, కుర్చీని చూసుకుంటాడు. ఎవడు కొంచెం డస్ట్ ఉందండి చూడండి, ఆ డస్ట్ తుడిచిన తర్వాత అందులో కూర్చుంటాడు. అంటే నాకు ఏ విధమైన మురికి నాకు అంటుకోకూడదు. వాటర్ పట్టుకుని వెళ్ళామనుకోండి, బాటిల్ మంచిదేనా అని అడుగుతాడు, నీళ్లు మంచివేనా అని అడుగుతాడు. అంటే అన్నీ కూడా ఎలాగ ఉండాలి, పరిశుభ్రంగా జాగ్రత్తగా వినాలి. ఎంత పరిశుభ్రంగా ఉన్న వ్యక్తి దగ్గరికి 3 రోజుల నుంచి స్నానం చేయలేడు వెళ్ళి పక్కన కూర్చున్నాడు అనుకోండి, అతను ఎలా ఉంటాడు చెప్పాలి? తట్టుకుంటాడా? పక్కన ఉండమంటాడా? కొంచెం జరగమంటాడా? మీరు చెప్పండి, తట్టుకుంటాడా? అలా పరిశుభ్రంగా ఉన్న వ్యక్తికి ఎవడో తినేసిన కంచంలో కడకుండా అన్నం పెట్టండి, తింటాడా? తిడతాడా? శుభ్రంగా తిడతాడు. అసలు మనిషివేనా, శుభ్రత తెలుసా నీకు అంటాడు. అంటాడా? అంటాడు.
శుభ్రం పాటించేవాడికి అశుభ్రమైన వాటిలో పెడితే అన్నం తిండా? శుభ్రం పాటించేవాడు పక్కకే అశుభ్రంగా ఉన్నవాడు ఒకడు వస్తే తట్టుకోలేడా? ఇది నీకు ఎంత న్యాయమో, ఎంత సమంజసమో. పరలోకంలో ఉన్న కన్నతండ్రి గురించి మనం ఎప్పుడు చదువుకుంటాం? ఆయన ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడున్న లోకానికి నువ్వు వెళ్ళాలి అంటే నీలో కూడా ఏం చూడాలి? ఆయన పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. కానీ మనుషులు ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో అన్నీ ఏం కనపడుతున్నాయి? పాపాలు. మీలో కామ వికారమైన చేష్టలు జరుగుచున్నవి. ఇంకా చెప్తాడు చూడండి, నేరాల చిట్టా చెప్తున్నాడు. మనుషులు ఎంత పాపానికి బానిసలైపోయారో, ఎన్ని ఘోరాలు చేస్తున్నారో చిట్టా చెప్తున్నాడు. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి, తమ తండ్రి మానాచ్ఛాదనమును తీయువారు మీలో ఉన్నారు. అసూచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు. స్త్రీలను పాడు చేసేస్తున్నారటండి. ఏమంటే వార్తలు చదువుతుంటేనండి కనీసం లైవ్లో ఇలా చెప్పడానికి కూడా సిగ్గేస్తుందండి. అలాంటి వార్తలు వస్తున్నాయండి. నిన్న ఒక వార్త మీరు చూసుంటారు, పేపర్లో వచ్చింది. 90 ఏళ్ల బామ్మండి, పెద్దవిడ, 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు నా పెద్దవిడండి 7 అత్యాచారం చేసి చంపేశారు. 7 మంది పడిపోయారట ఆ ముసలావిడి మీద. ఏం దేహం ఆవిడి, నలిగిపోయి ఉడిగిపోయి ఏమిటి బిడ్డల్ని కానీ పెద్దది చేసి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆవిడలో కూడా అంత దారుణమైన ఆలోచనలు చేస్తున్నారు అంటే సొసైటీ బాగుందా? మీరు చెప్పండి. ఎంత దిగజారిపోయిందండి, ఎంత దిగజారిపోయిందండి, ఎంత దిగజారిపోయిందండి సొసైటీ. అసలు వార్తలు చదువుతుంటే అసలు మన భూమండలం మీద ఉన్నామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మొన్న ఒక వార్త వచ్చింది. వార్త ఏంటంటే అమ్మమ్మ మనవని తీసుకుని వెళ్ళిపోయింది. అమ్మమ్మ మనవని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వచ్చింది. మీకు ఏద్దులు, నాకు టైం అయిపోయింది ఈ వార్తలన్నీ చూపించడానికి. అమ్మమ్మ మనవని పెళ్లి చేసుకుందండి. నోరు ఇలా కొట్టుకున్నారు అందరూ ఊర్లో వాళ్ళు. ఇదేం పిచ్చిరా అంటే నాకు నా మనవడు అంటే ఇష్టం. ఆడు కూడా అంతే, నాకు మా అమ్మమ్మే ఇష్టం అంటున్నాడు. అది చెప్పుకోవడానికి ఇప్పుడు చూడండి, మీరు చదువుకున్న మాట అదే 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 ఎంత అడ్వాన్స్డ్గా రాయించాడు తెలుసండి దేవుడు. నీ తండ్రి మానాచ్ఛాదానాన్ని, తండ్రి భార్యని చెరిపేస్తున్నారట. ఇంకా అసూచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయమైన క్రియలు. పొరుగువాని భార్య పొరుగోడికి భార్యరా, సిగ్గులేదు నీకు ఆ భార్యను ఆశించడానికి? పొరుగువాడి భర్తరా, సిగ్గులేదు నీకు? పొరుగువాడి భర్తను ఆశించడానికి సిగ్గులేదు? అన్నం కలిపేసి ఎవరో తినేసిన తర్వాత సగం మిగిలిపోయిన అన్నం ఉంది, అది పట్టుకొచ్చి నీకెట్టి కంచంలో అన్నం తినంటే తింటావా? సి అంటావు కదా, ఎంగులు అంటావు కదా. మరి పొరుగువాడి భార్య ఎంగులు అనిపించడం లేదు, పొరుగువాడి భర్త ఎంగులు అనిపించడం లేదు. సమాజం కనీస విలువలు కోల్పోయిందండి. ఎంత బారాస్తాడు చూసారా దేవుడు. ఎవడు ఎంత దారుణంగా తయారంటే పొరుగువాడి భార్య కావాలట. ఎంత దారుణం అండి. తన పిల్లలు దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? నాయనా, మీరు భూమి మీద పరిశుద్ధంగా బ్రతికి, పవిత్రంగా బ్రతికి, పరిశుద్ధుడు నా తండ్రి అని చెప్పి నీ బ్రతుకుతో లోకానికి పరిశుద్ధతను చూపించి నన్ను గెలిపించి నేనున్న మహాలోకం పరలోకానికి వస్తావని కదా నీకు జన్మిచ్చాను. నువ్వు చేస్తున్న పనులేంటి? నువ్వు చేస్తున్న క్రియలేంటి? ఎవరు నిజాలు మాట్లాడుకుందామండి. ఎక్కడో బయట జరుగుతున్నాయంటే పెద్దగా బాధ అనిపించదండి. ఇవి సంఘాలలో జరుగుతున్నాయో లేదో మీరు చెప్పండి. గుడికొచ్చిన వాళ్ళలో అక్రమ సంబంధాలు ఉన్నాయో లేదో మీరు చెప్పండి. అంటే భయం లేదు. వచ్చింది ఎక్కడికి? చేస్తున్నవేంటి పనులు అవి? వచ్చింది పరిశుద్ధమైన సంఘానికి, వచ్చింది పరిశుద్ధుని సహవాసానికి. ఆయనేమో పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన వాక్యం వింటున్నావు, ఆయన రాయించిన బైబిల్ పట్టుకున్నావు, ఆయన రక్తాన్ని త్రాగుతావు ప్రతి వారం, ఆయన శరీరాన్ని తింటున్నావు, ఆయన సన్నిధిలో కూర్చున్నావు, పరిశుద్ధుడు సహవాసంలోకి వచ్చి ఇంకా ఈ పాపిష్టి చేష్టలు వదలలేకపోతున్నావు అంటే ఏం చేయాలండి దేవుడు? ఏం చేయాలి? ఎంత బాధపడుతున్నాడో తెలిసి హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభవచనం తీయండి. మీరు వచ్చింది ఎక్కడికో తెలుసా? మీరు ఎంత పవిత్రంగా ఉండాలో తెలుసా? ఎంత పరిశుద్ధంగా ఉండాలో తెలుసా? అలా ఒప్పుకోలు చేసుకొని కదా మీరు నా దగ్గరకు వచ్చారన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభవచనం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఆ పదం చూసారండి?
అసలు ఎంత పెద్ద పదవో తెలుసా, ఎంత పెద్ద మాటో తెలుసా అది. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటే పరలోకంలో స్థానం గాని పరలోకపు పిలుపు గాని ఎవరికి? పరిశుద్ధులకి. బాగా వినాలి ఇది. ఆ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు, నరులారా రండి నా రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, నా రాజ్యానికి రండి అని ఆ పరలోకపు పిలుపు అందరికీ కాదట. ఎవరికట? పరిశుద్ధులకట. పరిశుద్ధులు మాత్రమే పరలోకం చూస్తారు, పరిశుద్ధులు మాత్రమే పరలోకం వెళ్తారు. పరిశుద్ధుడు అయితేనే గాని పరలోకానికి రావని ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నీకోసం వచ్చి నీలాంటి మానవ రూపాన్ని ఎత్తి పాపము చేయకుండా బ్రతికి ఆయన రక్తం అంతా నీకోసం దారపోసి సిద్ధపడు పరలోకానికి అంటే ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా పాపాలేనా? ఏమంటే అక్కడ మీకు అర్థమైందో లేదో, అది పరలోక సంబంధమైన పిలుపుల్లో పాలు పంపులు వచ్చాయి మీకు. అదేం చిన్నది కాదు ఆ పిలుపు. మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఊరికి ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఉంటారు కదా. మీ ఊరు ఎమ్మెల్యే గారు వాళ్ళ కుమార్తె వివాహం చేసారు అనుకోండి, మీ ఇంటికి ఇన్విటేషన్ వస్తుందా? వచ్చిందా? వాళ్ళు చేయొద్దండి. వస్తుందా? రాదా? రాదు. ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చి కార్డు ఇచ్చారన్న వాళ్ళు చేయొస్తాడు ఎవరైనా ఉంటే. రాడైనా. ఎందుకు రాడు చెప్పండి? వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. ఆయన కార్డులు ఇవ్వడానికి ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఆయన స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే గారికి ఇస్తారు, మంత్రులకి ఇస్తారు, వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ఇచ్చుకుంటారు, వాళ్ళ ఎవరు బిజినెస్ మ్యాన్లు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఆస్తిపరులు, వాళ్ళకి ఇచ్చుకుంటాడు పిలుపు. పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు, ఇంకోటి చెప్తాను. ఈ మధ్యకాలంలో ముఖేష్ అంబానీ గారు పెళ్లి చేశాడు వాళ్ళ కొడుకుది, అనంత్ అంబానీ పెళ్లి. తెలుసా మీకు? చేశాడు తెలుసా? 16,000 కోట్లు ఖర్చు అయిందట పెళ్లికి. ₹1 కోటి ఇస్తే మీ లైఫ్లు సెట్ అయిపోతాయి. కొడుకు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడు? 16,000 కోట్లు. ఓకే. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు కొడుకు పెళ్లి చేశాడు కదా, ఆ కొడుకు పెళ్లికి పిలుపు నాకు వచ్చింది అని వాళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఉంటే నాకు కార్డు వచ్చింది, నాకు పిలుపు వచ్చింది అని వాళ్ళు చేయొద్దండి. ఎవడికి రాదు. ఎవరికి వచ్చింది పిలుపు? మరి మనకు రాలేదు. ఎవరికి వచ్చింది? చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్కి వచ్చింది. వెళ్ళారు వీళ్ళిద్దరు ఫ్యామిలీతో. షారుఖ్ ఖాన్ వెళ్ళాడు, సల్మాన్ ఖాన్ వెళ్ళాడు, సచిన్ టెండూల్కర్ వెళ్ళాడు. మీరు నేను ఎందుకు వెళ్ళలేదు? మనకేమీ లేదు అక్కడికి. పోయిన వాళ్ళు పిలవకపోయినా వెళ్ళిపోతారని వెళ్ళు. రానిస్తారా? గెంటేస్తారా? గెంటేస్తారు. ఎందుకు? వాళ్ళతో ఉండడానికి నీకు ఏమీ లేదు, అర్హత లేదు. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే వీళ్ళు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూ లేదా ఆయన పెళ్లిలో ఉన్న వాళ్ళందరికీ అర్హత ఏంటంటే ఏముంటే చాలు? డబ్బు ఉంటే చాలు పిలుపు వస్తుంది, పేరుంటే చాలు పిలుపు వస్తుంది, సినిమా యాక్టర్ అయితే చాలు నీకేమొస్తుంది? పిలుపు వస్తుంది. ఇప్పుడు పరలోకం నుంచి పిలుపు డబ్బుంటే వస్తుందా? నేను చాలా కష్టపడి 10 ఎకరాలు సంపాదించాను ఆయన, నీకే ఇస్తాను, నా వ్యభిచారాలన్నీ కొట్టేయంటే కొట్టేస్తాడా? నీ 10 ఎకరాల పొలం నీ దగ్గర పెట్టుకో. నాకు కావలసింది పొలం కాదు, నాకు కావలసింది ఆస్తి కాదు, నాకు కావలసింది నీకు భూమి మీద ఉన్న పేరు కాదు, పదవి కాదు, అధికారం కాదు. నాకు కావలసింది ఏమంటున్నాడు ఆయన? పరిశుద్ధత. పరిశుద్ధత అది ఉంటేనే పరలోకం. మళ్ళీ చెప్తున్నాను, అది నేనైనా మీరైనా ఎవరైనా, నీవు ఎంత గొప్ప విశ్వాసినని నీకు నువ్వు చెప్పుకున్నా నీలో గనక దేవుడికి పరిశుద్ధత కనబడకపోతే పరలోకాన్ని మిస్ అయిపోతావు. ఎందుకంటే ఆ లోకమంతా ఎవరుండే లోకం అంటే పరిశుద్ధులుండే లోకం. అసెంబ్లీ ఉంటుంది, లోపలికి ఎవరు వెళ్తారు? అసెంబ్లీ లోపల ఎవరుంటారు? ఎమ్మెల్యేలు ఉంటారు. నేను కూడా చూస్తానండి, నేను కూడా మాట్లాడతానండి ప్రసంగం, నన్ను కూడా తీసుకెళ్ళండి, లోపల తీసుకెళ్తారు నిన్ను అసెంబ్లీలోకి. లేదు. పోనీ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు వెళ్ళనిస్తారా? వెళ్ళెవరు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. అసెంబ్లీకి వెళ్ళడానికి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన వాళ్ళు కదా ఎమ్మెల్యే స్థానంలో ఎవడు అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు నీ సంగతి చెప్పనా? నువ్వు నేను కూడా సంఘానికి వచ్చేసాం, నువ్వు నేను కూడా పరలోకం వెళ్ళాలని ఆశపడ్డాం, నువ్వు నేను కూడా బాప్తిజం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనం మన పరిశుద్ధతను కాపాడుకోలేదనుకోండి, పరిశుద్ధతను కాపాడుకోకుండా ఓడిపోయి పాపంలో పడ్డామనుకోండి, మనకి కూడా పరలోకపు స్థానం లేదు. రాసి పెట్టుకోండి ఇది. సంఘంలోనికి ప్రభు కష్టంతో చేర్చాడు, రక్తంతో నిన్ను కడిగేశాడు. మరి ఆయన ఇచ్చిన పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి కదా, రక్షించుకోవాలి కదా.
ఆ పరిశుద్ధతను అనేక మందికి చూపించి నువ్వు ఇలా బ్రతకాలి అని నువ్వు ఒక రోల్ మోడల్గా పరిశుద్ధతలో ఈ సమాజాన్ని కనపడాలి కదా. ఏదండి ఎంత బాగా రాస్తున్నాడు చూసారా, వచ్చిన మళ్ళీ చదువుతానే, మళ్ళీ చదవండి. అది పరిశుద్ధమైన పిలుపులో పాలు పంపులు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అక్కడ అండర్లైన్ చేసుకోండి ఆ పదం. మనం ఏం చేసామట, దేనికి ఒప్పుకున్నాం చెప్పాలి. ఇక్కడ ముగించి రేపు స్టార్ట్ చేస్తాను. దేనికి ఒప్పుకున్నాం? మనమంతా పరిశుద్ధంగా ఉంటామని ఒప్పుకున్నామా లేదా? ప్రభువుని వెంబడిస్తామని ఒప్పుకున్నామా లేదా? సంఘ సహవాసంలో ఉంటామని ఒప్పుకున్నామా లేదా? వాక్యం ప్రకారం బ్రతుకుతామని ఒప్పుకున్నామా లేదా? ఒప్పుకున్నావా? ఎప్పుడు ఒప్పుకున్నారు చెప్పండి మీరు? ప్రమాణాలు చేసే రకంగా ఎప్పుడు? బాప్తిస్మం రోజు పాస్టర్ గారు ఇవే ప్రమాణాలు చేయించాడా లేదా మీరు చెప్పండి. చివరి వరకు ప్రభుని విడిచిపెట్టకుండా బ్రతుకుతావా అనగానే ఏమన్నావు? బ్రతుకుతాను. పాపం చేయకుండా ఉంటావా అంటే ఏమన్నావు? ఉంటాను. ప్రభుతో సహవాసం సంఘంతోనే ఉంటావా అంటే ఏమన్నావు? ఉంటాను అన్నావు. అంటే అవన్నీ ఏంటనుకున్నావు? అవి ప్రమాణాలు. అవన్నీ ప్రభు దగ్గర బాప్తిస్మం రోజు నువ్వేం చేసావు? ఒప్పుకున్నావు. ఒప్పుకున్న దానికి చివరి వరకు నువ్వేం చేయాలి? నిలబడాలి. భార్య భర్తలు ఇద్దరు ప్రమాణాలు చేయిస్తారు. ఎక్కడ? పెళ్లి రోజు ప్రమాణాలు చేయిస్తారా? ఏమని చేయిస్తారు చెప్పండి? భర్త నిలబెడతారు, భార్యకి ఎదురు బదులు నిలబెట్టి ఒకసారి చూసుకో, ఆవిడేనా మీ ఆవిడ గారు అంటే ఆవిడేనండి, పెళ్లి చూపుల్లో చూసుకున్నాను అంటాడు. తాళి కట్టడానికి రెడీయా? రెడీయానండి. భార్యకి ఒప్పుకున్నావా? ఒప్పుకున్నానండి. అయితే ఒక కండిషను. ఏంటి కండిషను? ప్రమాణం చేసి తాళి కట్టంటాడు. ఏంటి ప్రమాణం? వ్యాధి ఎందును, రోగమందును, బాధ ఎందును, ఎన్ని మందులు వచ్చినా ఈవిడితోనే కాపురం చేయదువా అనగానే ఏమంటాడు? కాపురము చేయదును అంటాడు. పెళ్ళైన తర్వాత రోగం వచ్చింది కానీ అమ్మగారి ఇంటికి పంపించేశాడు అనుకోండి, వీడు ప్రమాణాన్ని ఏం చేశాడు? తప్పాడు. అర్థమైందా మీకు? అలాగే పరిశుద్ధంగా బ్రతుకుతానని ప్రమాణం చేసి సంఘంలోకి వచ్చి నువ్వు ఎవరో టెంప్ట్ చేశారని పాపం చేసావు అనుకోండి, ప్రమాణాన్ని మనం అందరం ఏం చేసాం? మీరా? భార్య ఒప్పుకుంటుందా? భర్త ఒప్పుకుంటాడా? ప్రమాణాలు మీరితే వీళ్ళు ఒప్పుకోరు కదండి. నా ప్రమాణం చేశావు కదా నాతోనే ఉంటానని ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు అంటాడు భర్త. ప్రమాణం చేశావు కదా నాతో ఉంటానని ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు నిలదీస్తుంది భార్య. ఒప్పుకోదండి. భార్య ఒప్పుకోదు అక్రమ సంబంధాన్ని, భర్త ఒప్పుకోడు అక్రమ సంబంధాన్ని. నాతో ఉంటారని ప్రమాణం చేసి నువ్వు అటు ఎందుకు వెళ్ళావు అంటారు. మరి వీళ్ళే నిలదీస్తున్నప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తం కార్చి, సిలువలో అన్ని బాధలు పడి నిన్ను రక్షించి నిన్ను పరిశుద్ధుని చేసిన ప్రభువు యేసుక్రీస్తుల వారు నువ్వు పాపం చేస్తే ఏమండా మీరు చెప్పండి? అంటాడా? అండా? ఎన్ని కష్టాలు పడ్డాడండి నిన్ను రక్షించడానికి, నీ పాపాన్ని కడగడానికి. చిన్న పాపాలా? మన చిట్టా ఏమైనా చిన్నదా? ఎన్ని నేరాలు, ఎన్ని పాపాలు, ఎన్ని ఘోరాలు, అవన్నీ తీసేయడానికి కష్టపడి నిన్ను పరిశుద్ధిని చేస్తే ఈ పరిశుద్ధులు ఏమయ్యారో తెలుసా? ప్రపంచ ధర్మంలో బ్రతుకుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదువుదాం, జాగ్రత్తగా రాసుకోండి. ఇవి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఒకప్పుడు ఏమైపోయారట? అందరూ చచ్చిపోయారటండి. అపరాధాలతో పాపాలతో మనమందరం చచ్చిన వారమట. చచ్చిపోయాం. మనం చేసిన పాపాల కంటే ఆత్మీయంగా చచ్చిపోయాం కానీ బతికే ఉన్నాం కదండి అని అనుకోకండి. జీవించుచున్నాడన్న పేరు మాత్రం ఉన్నది కానీ వాడు ఎవరట? మృతుడే. చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడినాడు, ఇంకేం బతుకున్నాడని చచ్చిపోయాడు. మనం ఎలా చచ్చిపోయామంటే మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, మొదటి పునరుత్థానము పొంది బాప్తిస్మము ద్వారా పునర్జన్మను పొందుకుని చచ్చిన ప్రతి వాడు దేవుడిచ్చిన మహాకార్యక్రమం ద్వారా, బాప్తిస్మం ద్వారా తిరిగి మరలా ఏం చేశాడు? బ్రతికిపోయాడట. ఆ చెప్తారు చూడండి. ఇప్పుడు ఆ బ్రతుకుకు ముందు ఏం చేసామో చెప్తున్నాడండి. బ్రతికించను. మీరు వాటిని చేయించు. ఇక్కడి నుంచి వినాలి. వేటిని చేస్తున్నావు?
వాటిని చేయొచ్చు అంటే ప్రభులోనికి రాకమునుపు పాపాలు, నేరాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, సిగరెట్లు, గుట్కాలు, బూతులు, గొడవలు, అక్రమ సంబంధాలు, అబ్బబ్బబ్బా, మన లిస్టు చాలా పెద్దదే. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ పదవంటలు ఏం చేసుకోండి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. మునుపు అంటే ప్రభులోనికి రాకమునుపు. అంటే ఇప్పుడు ప్రభులోనికి రాకమునుపు మునుపు ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నామంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఎవరంటలో ఉందట? వాయుమండల సంబంధి. ఎవడు వాడు? అపవాది. ఈ అపవాది సొసైటీకి దేవుడు పిల్లల్ని చెరపట్టి పాపులుగా మార్చి వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే, చేయరా పాపాలు, తినాలరా, త్రాగాలరా, ఒక ముగ్గురు నలుగురిని పాడు చేయాలరా, లైఫ్ని ఎంజాయ్ చేయాలరా. ఏమండి, పాడు చేయటం కూడా ఎంజాయ్ చేయటండి. పిల్లైపోయేలో మొన్న అంటున్నారండి, ఒక న్యూస్ అండి, విచిత్రం. ఈ యవనస్తుల మీద పరిశోధనలు చేశారు. యవనస్తుల ఆలోచనలు ఎలా ఉన్నాయని పరిశోధనలు చేస్తే అందులో తేలింది ఏంటంటే, వీడు వివాహానికి ముందు, పెళ్లికి ముందట కనీసం 7గురితోనో 8 మందితోనో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారట. యవ్వన పిల్లలండి, పాడు చేసేస్తున్నారట, జీవితాలు పాడు చేసేసుకున్నారట. అలా పాడు చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలట. ఎందుకురా మీ మైండ్ సెట్లు ఎలా ఉన్నాయంటే, అందరిలోనూ ఒక ఫిలాసఫీ వచ్చిందట. ఏంటది? వివాహం అయిన తర్వాత తప్పుడు పనులు చేయడానికి ఉండదు కనుక వివాహానికి ముందు 7-8 మందిని ఏం చేయాలి? పాడు చేశారు. ఇది ఏ ధర్మం? ఇది బైబిల్ ధర్మమా? దేవుడి ధర్మమా? ఎవడ నిజంగా ఈరోజు ప్రేమ యువతలో బాగా ముదిరిపోయిన పిచ్చి అని చెప్పండి. ప్రేమ. స్కూల్కి పంపుతాం మనం, స్కూల్కి వెళ్తుంది అనుకున్నా, స్కూల్కి కాదు వెళ్తుంటా. అవి స్కూల్ కాదండి, కాలేజీలు కాదు, యూనివర్సిటీలు కాదండి, అవి ప్రేమ పాఠశాలలు. ఇప్పుడే వాళ్ళకి వాళ్ళు వెళ్తాను చదువుకోవడానికి కాదు, దేనికి? ఎవరు బాగున్నారో చూసి ప్రేమించుకోవడానికి. ప్రేమలట, ప్రేమలట. ఏంటండి ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రేమ ఏంటి? 10th క్లాస్ వాళ్ళకి ప్రేమ ఏంటి? 7వ తరగతి చదువుకునే వాళ్ళకి ప్రేమ ఏంటి? ప్రేమలు ఏంటంటే ప్రేమ కదది. శరీరంలో పుట్టిన కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రేమ అన్న ముసుగేసి వాళ్ళ శరీరాలని చిన్నతనంలోని, పసి వయసులోని పాడు చేసుకుంటున్నారండి. ఇదంతా ఏ ధర్మం అంటే, ఏ ధర్మం ఇదంతా? ప్రపంచ ధర్మం. ఒకడు చేస్తున్నాడు, వాడి జీవితం అలాగుంది, వాడిని బట్టి ఇంకొకటి నేర్చుకున్నాడు, వాడిని బట్టి ఇంకొకటి నేర్చుకున్నాడు, అందరూ అదే వెళ్తున్నారు. ఏమండి, ఈ టీవీ మీడియా వాళ్ళు ఉంటారు చూశారు, వీళ్ళండి సమాజానికి అంతు చిక్కని ప్రమాదకారులండి వీళ్ళందరూ. ఎందుకంటే ఎవడైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే బుద్ధి చెప్పాలా, ఎంకరేజ్ చేయాలా? మీరు చెప్పండి, ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. ఈ మధ్యకాలంలో టీవీ 9లో ఒక జంట కనపడుతుంది, మీరు చూసారు లేదో? ఎమ్మెల్యే అయినా తెలుసా మీకు? శ్రీకాకుళం సైడ్. మీరు బాగా ఆలోచించండి. భార్య ఉంది, ఏమండి వివాహం అయిపోయిన కూతురు ఉంది. ఆ కుటుంబాన్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి వేరొక పెళ్ళైపోయిన ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుని వీళ్ళిద్దరూ ప్రేమ పక్షులట. వీడు ముసలాడు, జుట్టుకు రంగేసి ఉంటాడు. మీరు చూస్తున్నారా? టీవీ 9లో 4 రోజులకి ఒకసారి ఎంట్రీ కూర్చోబెడతారు వాళ్ళని. ఆయన పేరు ఏదో ఉంటుందండి బాబు, స్ట్రైక్ అవ్వట్లేదు నాకు. వైసీపీలోంచి, పార్టీలోంచి తీశారు ఆ జంటను చూడలేక. పేరుండి అయింది ఆవిడ వాళ్ళిద్దరూ. ఇంకా బర్త్డేకి ఒక వీడియో తీసుకుంటారు, టీవీ 9లో కూర్చుని నా రాజా అంటది ఆవిడ. రాజా అట, ఆయన పేరు రాజానే ఉంటుందట పేరు. రైట్ అండి, వందనాలు మీకు. దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి. వీళ్ళేదో సమాజాన్ని ఉద్ధరించినట్లు వీళ్ళు చేసేదే అక్రమ సంబంధం అండి. వీళ్ళిద్దరు చేసేదే చెడు పని. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. ఏమన్నా వీళ్ళు ఏమన్నా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళ వీళ్ళిద్దరూ టీవీలో తేడానికి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎందుకు నాకు ఈ కోపం వస్తుందంటే, ఊరే అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు అన్నట్టుగా, రాజా నీకు ఎక్కడ చెప్పాడు అంటున్నాడు వీడు టీవీ యాంకర్ కూర్చుని. ఏమన్నా సిగ్గు లేదండి? ఆ తప్పుడు పని చేస్తున్న వాళ్ళని, పాప పని చేస్తున్న వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వడానికి, ఆ తప్పు చేస్తున్న వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి టీవీలో కూర్చోబెట్టి ఆ టీవీ 9 స్టూడియో ద్వారా ఒక 10 మందికి వాళ్ళని చూపించడానికి సిగ్గు లేదు మీకు? వాళ్ళకి ఏం కావాలి? సిగ్గు కాదు వాళ్ళకి. ఏం కావాలి వాళ్ళకి?
డబ్బులు కావాలి. ఈ చూసే వాళ్ళకి ఏం కావాలంటే అలాంటి న్యూస్లే కావాలా. యథా రాజా తదా ప్రజ. ఈడికి బూతులు కావాలి, ఆడు బూతులను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఈడికి బూతులు కావాలి, ఆడికి బూత్ షో కావాలి, ఆడికేమో డబ్బులు కావాలి. బాధపడుతున్నది ఎవరో తెలుసండి? దేవుడండి. అందుకే మాకెందుకు ఆవేశం వస్తుందంటే కన్నతండ్రి అర్థమవుతున్నాడు. ఆయన పిల్లలు నాశనం అవ్వడండి. అలాంటి ఒకరిని స్టేజ్ ఎక్కించి అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళకి టీవీ 9లో కూర్చోబెట్టిన వెనకాల సినిమా ఆర్ఆర్లు వేస్తూ ఉంటే ఇంకొకరికి ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకోవాలన్న ఆలోచన వస్తుందా అదే మీరు చెప్పండి. ఏంటి సొసైటీ ఎక్కడ తీసుకెళ్తున్నారు? పోనీ వీళ్ళు బాగోలేరు, కోర్టుల దగ్గరికి వెళ్తే కోర్టులు ఏమన్నా తెలుసా? అక్రమ సంబంధం కూడా మానవ హక్కట. నోటి మీద ఏలేసుకుంటున్నాం, ఏం చెప్పాలో అర్థం అవట్లేదు. భార్య తనకి ఇష్టమై ఎవరితోనైనా వెళ్ళిపోయిందంటే అది కూడా హక్కే, ఆవిడ అనుభవించుకుంటుంది అంటున్నారు కోర్టులు. ఇంకెవరితో చెప్పుకోవాలండి? ఎవడండి బాగు చేసేది సమాజాన్ని? ఈ సమాజం అంతా కోర్టులు మొదలుకొని, టీవీ 9 మీడియాలు మొదలుకొని, పోలీసులు మొదలుకొని, చట్టాలు మొదలుకొని అందరూ ఏ ధర్మంలో ఉన్నారు చెప్పాలి ఇప్పుడు నాకు? ఏ ధర్మం? ప్రపంచ ధర్మం. మళ్ళా చెప్తున్నాను, ప్రపంచంలో ధర్మం అంతా అపవాది ధర్మం. మీరు దాన్ని చూసి మోసపోకండి, దాని మాయలో పడకండి. టీవీ వాళ్ళు చెప్పారు కనుక గొప్ప వాళ్ళు, ఏదైనా కోర్టులు చెప్పింది కనుక గొప్పవి అనుకోకండి. అందరూ ఉన్నది ఎవరి మాయలో తెలుసా? మాయగాడు ఒకడున్నాడు. ఆ మాయగాడు ఇలా కనపడ్డ ఆడు ఆకాశంలో ఉంటుంది. అపవాది, వాయుమండల సంబంధి అయిన అపవాది అండర్లో ఉండి అందరూ వాడు ప్రపంచ ధర్మంలో పడ్డారట. చదువుతాను చూడండి, వచ్చిన ఎంత అర్థం ఉందో తెలుసండి. దాంట్లో ఎంత అర్థం ఉందో తెలుసు. మళ్ళీ చదువుతారా? రెండో వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించే శక్తికి, అంటే దేవుడికి ఎవరెవరైతే అవిధేయులైపోతారో వాళ్ళందరినీ కూడా వీడు ఏం చేస్తాడట? ప్రేరేపిస్తాడు. వాక్యం విన్నోళ్ళందరినీ ప్రేరేపిస్తాడండి. దేవుడి దగ్గరికి రాని వాళ్ళందరినీ ప్రేరేపిస్తాడండి. నువ్వు చేసేది మంచిదేరా, ఇంకో 4 కుటుంబాలు పాడు చేయరా అంటాడు. వీడు ప్రేరేపిస్తాడు చెడు వైపు. ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నాం. ప్రభు దగ్గరికి రాకమునుపండి అక్రమ సంబంధం నేరం అని మనకు తెలియదండి. ప్రభు దగ్గరికి రాకమునుపండి ఒకరిని తిట్టకూడదని మనకు తెలియదండి. ప్రభు దగ్గరికి రాకమునుపండి ఒకరికి అన్యాయం చేయకూడదని మనకు తెలియదండి. ప్రభు దగ్గరికి రాకమునుపండి ఈ మాయా ప్రపంచంలో ఉన్న ఈ మాయలన్నీ మనకు తెలియదండి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తున్నాడండి ఒక్కొక్కటి. ప్రభు నాయన అది ఒక చీకటి సామ్రాజ్యం, అందులో ఉండిపోయేవారు నువ్వని ప్రభు మనల్ని విడిపించాడు. ఇప్పుడు మునుపున్నాం ఆ ధర్మంలో లేవా? మునుపు ఆ ధర్మంలో ఉన్నాం. మునుపు ధర్మంలో ఉన్నప్పుడు నేను బాగుంటే చాలు, పక్కోడు ఎలా పోయినా పర్వాలేదు. కానీ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ధర్మం ఏం చెప్పింది మనకి? నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు పాస్టర్ గారు, ఈ సేవకులు, తర్వాత తోడుగా ఉన్న డాని కానీ తమ్ముడు కానీ, ఈ సంఘం అద్దంకి సంఘకి వీళ్ళందరూ కలిసి ₹1000 ఖర్చు పెట్టి ఎండలో కష్టపడి పనిచేసి ఇప్పుడు వాళ్ళ కుటుంబాల కోసమా వేరే వాళ్ళ కోసం ఇదంతా జరిగిస్తారని మీరు చెప్పండి. ఎవరి కోసం? ఒకరైనా ఉంటారేమో, ఒకరైనా మారుతారేమో, ఒకరినైనా రక్షించాలేమో. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. మా కుటుంబం బాగుంది కదా, మా పిల్లలు బాగున్నారు కదా, మేము హాయిగా గుడికి వెళ్తున్నాం కదా, మేము పరిశుద్ధంగా ఉన్నాం కదా, మేము పవిత్రంగా ఉన్నాం కదా, చక్కగా ప్రభు సేవలో ఉంటున్నాం కదా, పరులో ఉంటున్నాం కదా, ప్రభు వస్తే పరలోకానికి వెళ్ళిపోతాం కదా. అదిగో అక్కడ ఉన్నవాడు పాపంలో ఉన్నాడు. ఆ గ్రామంలో చాలా మంది పాపంలో ఉన్నారు. ఆ గ్రామంలో చాలా మంది నేరాల్లో ఉన్నారు. వాళ్ళు పక్క తపన పడుతున్నారు. మరో పక్క ఎక్కడో నేను 4 మాటలు చెప్తే ఎవరికైనా ఒక్క మాట అయినా పట్టుకుంటే బ్రతుకుని మార్చుకుంటారేమో, ప్రభు దగ్గరకు వస్తారేమో, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదని మా తపన. సేవకులుగా వేదిక మీద ఉన్న సేవకుల తపన అంతా అదే. వాళ్ళ జీవితాలు ఎందుకు పణంగా పెట్టి సేవలకు వచ్చారు? ప్రపంచ ధర్మంలో నుంచి బయటకు వచ్చారు. ప్రపంచం ఏం చెప్పిందంటే నువ్వు బతకరా, నువ్వు సంపాదించుకోరా, నువ్వు తినరా, నీ కుటుంబం బాగుంటే చాలురా అని చెప్పింది ప్రపంచ ధర్మం. కానీ దైవ ధర్మం ఏం చెప్పిందంటే నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి. వాళ్ళు బాగు చేయండి. వాళ్ళకి దేవుడి మాటలు చెప్పండి. వాళ్ళు పరిశుద్ధులని చెప్పండి. వాళ్ళకి పరిశుద్ధులని తండ్రి కారణాలని చెప్పండి. చచ్చిపోయిన తర్వాత ఆయన దగ్గరికి పరిశుద్ధంగా వెళ్ళాలని చెప్పండి. పాపంలో చచ్చిపోయిన ప్రతి వాడు నరకానికి వెళ్ళిపోయి కాలిపోతాడని చెప్పండి నాయన, చెప్పండి నా గురించి చెప్పండి. తండ్రి, ఇది తండ్రి ఆలోచన ఈ సభలు, తండ్రి ఆలోచన ఈ సభలు, తండ్రి సంకల్పం ఈ సభలు, తండ్రి కొరకు పడుతున్న కష్టం ఈ సభలు. ఎవరి గురించి స్వప్రయోజనాలు ఏమీ లేవండి సభల వెనకాల. దేవుని పిల్లలారా, మునుపు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు ఏం చేశారు?
నడుచుకున్నారు. ఏంటి ప్రపంచ ధర్మం తెలుసండి? ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి? మనతో ఎంత భయంకరమైన పాపాలు చేస్తా తెలుసండి? ప్రపంచ ధర్మం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి? దేవుడు ఒక మాట చెప్పాడు ఇశ్రాయేలుకి. పాపం వాళ్ళు దేవుడి పరిపాలనలో ఉన్నారు, దేవుడే రాజుగా ఉంటున్నాడు, దేవుడే యుద్ధాలు చేస్తున్నాడు, దేవుడే వాళ్ళకి వచ్చిన కష్టాలు చూసుకుంటున్నాడు. ఆ కష్టాలు చక్కగా దేవుడి సన్నిధిలో ఉంటున్న ఇశ్రాయేలుకి కొంతకాలానికి ఒక రోగం వచ్చింది. ఏంటి రోగం అంటే, సకల జనుల మర్యాద చొప్పున లోకంలో జరుగుతున్న వాటన్నిటి చొప్పున మాకు కూడా ఎవరు కావాలో తెలుసా? రాజు కావాలి. రాజు మీకు ఎందుకు అంటే వాళ్ళు దేవుని చూడలేదు, ఎవరిని చూశారు? ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి రాజు ఉన్నాడు కనుక మాకు కూడా ఏముండాలి? రాజు ఉండాలి. ఇప్పుడు మన యవ్వన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు తెలుసా? సమాజం ఏమి నేర్పిస్తుందో తెలుసా? వీడు మన దగ్గర ఉండి కాస్త భయంగా ఉండి భక్తిగా ఉండి పొరపాటున ఏదైనా ఒక పార్టీకి వెళ్ళాడు అనుకోండి, ఆ పార్టీలో ఈడు ఏజోళ్ళే సిగరెట్లు తాగుతూ ఉంటారు, ఈడు ఏజోళ్ళే మందు తాగుతూ ఉంటారు. వాళ్ళ మధ్యలో ఈడు పాప అలాగా అమాయకుల్లో నుంచున్నాడు అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈడిని దమ్ములాగరా అంటారు వాళ్ళు. ఈడేమంటాడు, మేము గుడికి వెళ్తున్నాం, దమ్ము లాక్కూడదట అంటే, ఒరే మరీ ఇంత అమాయకులాగా ఉన్నవిడ్రా. దమ్ము లాగనోడు, మందు తాగనోడు అసలు మనిషేనా అంటాడు. అప్పుడు వీడు ఆ మాటకు లోపం చేయవస్తుంది. నన్ను మనిషి అంటావా? ఇంకా కొంచెం వీడు రెచ్చిపోకుండా కొంచెం కూలుగా ఉన్నాడు అనుకోండి, అసలు మగపుట్టిగా పుట్టేవారు నువ్వు అంటాడు. వెంటనే లోపం చేయవస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను మగోడినే, తండ్రి 2 సిగరెట్లు అంటాడు. అంతే, అయిపోయాడు వీడిగా. అక్కడి నుంచి అవుటిక, అక్కడి నుంచి సిగరెట్లు, అక్కడి నుంచి మందు, ఇంక మనకు దొరకడండి వీడు మనకు దొరకడు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ప్రపంచం అంతా కూడా సిగరెట్లు తాగటం, మందు తాగటం, బండి మీద అమ్మాయిని ఎక్కించుకుని తిరగటం, అది ఏంటి ఇప్పుడు ప్రపంచానికి ధర్మం? యవనస్తులు అలాగే ఉంటారండి. మొన్న ఒక పెద్ద ఆయన్ని మందలించడానికి వెళ్ళాం మేము. ఏంటయ్యా నీ కొడుకు ఇలా చేస్తున్నాడంటే అంటున్నాడు, ఆడికి ఉడికి రక్తం అలాగే చేస్తాడండి అంటే ఈయన కూడా అయ్యే చేసి వచ్చాడు అనమాట. అప్పుడు అర్థమైన చరిత్ర, అయ్యగారు కూడా అదేనండి, బద్దం వెళ్ళిపోదాం. ఇది ఇనే కేసు కాదు, ఇది ఉడుకు రక్తమా? ఎక్కడ ఉడికిపోతుంది? మాకు ఉడకట్లేదు, నేనే ఏమనొస్తున్నా, నాకు ఎక్కడ ఉడకట్లేదు, మరి ఎక్కడ కుక్కర్లు లేవు, నాకు ఉడికిపోతుందట. నడ్డి మీద బెల్ట్ ఇచ్చుకుని గదిలో వేసి 4 దెబ్బలు వేసేవాడు లేక ఉడుకుతుంది. వీళ్ళకి వేడెక్కిపోయి ఉన్నారా? ఉడుకు రక్తమా? అందరిది వేడిగానే ఉంటది. చచ్చిపోయిన శవానికే చల్లగా ఉంటది. చదువుకోక కాస్త చదువుకుంటే అర్థమవుతాయి. అందరి రక్తం వేడిగానే ఉంటుంది తెలుసండి. చచ్చిపోయిన రక్తమే ఏమైపోద్ది? చల్లబడిపోద్ది. ఇక చావుకి వెళ్ళిపోతారంట అన్నప్పుడు ఏం చేస్తారు అందరూ? ఇలాగా చేతులు ఎందుకు రుద్దుతున్నారు? వేడెక్కుతాడేమో, నేను చల్లబడిపోయాడు. అందరూ వేడిగానే ఉంటారు, అందరిలోనూ వేడి రక్తం ఉంటుంది. వేడి రక్తం ఉంది కదా, శరీరంలో బలం ఉంది కదా, శరీరంలో కోరికలు ఉన్నాయి కదా, నా ఇష్టానుసారం శరీరాన్ని తీసుకెళ్తాను అన్నావా? చెప్తాడు చూడండి. ఇప్పుడు జాగ్రత్త చదవండి వచ్చును. ఇప్పుడు చెప్తాడు చూడండి జాగ్రత్త. తర్వాత వచ్చును, వారితో కలిసి, అంటే ఆ భయంకరమైన చేష్టలు, ఆ ప్రపంచ ధర్మంలో ఆ పాపం చేస్తున్న వాళ్ళందరితో మనము కలిసి, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు. దేని కోరికలు అటువి? శరీరానికి కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి అక్రమమైన మార్గంలో వెళ్ళిపోయాం మనం అంత ఒకప్పుడు ప్రపంచ ధర్మంలో ఉండి. కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. ఈ శరీర ఇష్టాల చొప్పున నేను సిగరెట్లు తాగుతాను, మందు తాగుతాను, అమ్మాయిలు వేసుకుని తిరుగుతాను, వ్యభిచారాలు చేస్తాను అంటే ఆ శరీరం యొక్క ఆశలు నెరవేర్చుకునే ప్రతి వాడి మీదకి ఏమొస్తుందట? దేవుని ఉగ్రత. తట్టుకుంటాడండి మనిషి? దేవుడు ఉగ్రుడైపోయి మనిషి మీద పడితే మనిషి తట్టుకుంటాడా? రోడ్ రోలర్ కింద నిమ్మకాయ పెడితే ఎలాగుంటుందో, దేవుడు మనిషి మీద పడితే మనిషి అలాగుంటాడు. కనపడ్డ మళ్ళీ అతుక్కుపడవే. దైవోగ్రతకు మనిషి ఏమవుతున్నాడట? పాత్రుడవుతున్నాడు. చివరి కూడా చెప్తున్నాను నేను, జాగ్రత్తగా వినండి. లోకానికి ఆశలని ఎరేస్తుంది, లోకానికి పాపమని ఎరేస్తుంది, లోకానికి సంతోషాలని ఎరేస్తుంది. దేవుడి యొక్క పరిశుద్ధతలో నుండి నిన్ను తప్పిస్తుంది. లోకం గురించి ఒక మంచి మాట చెప్తాను. ఈ మాట అందరూ మనసులో పెట్టుకుని రాత్రి ఇంటికి వెళ్ళిపోండి. లోకం ఎలాంటిదో తెలుసా? లోకం ఎలాంటిది అంటే
కాలుతున్న నిప్పు బొగ్గు లాంటిది. బొగ్గు కాలుతున్న బొగ్గును పట్టుకున్నాం అనుకోండి, చేతికి ఏమవుతుంది? గాయం అవుతుంది, కాలిపోతుంది. జాగ్రత్తగా వినండి. మండుతున్న బొగ్గును పట్టుకుంటే కాలి చేతికి గాయం అవుతుంది. లోకం అలాంటిదే. పోని ఆరిపోయింది కదా అని తర్వాత అట్టుకో బొగ్గుని, చేతికి మసి అవుతుంది. కాలుతున్నప్పుడు పట్టుకుంటే ఏమవుతుంది? గాయం అవుతుంది. ఆరిపోయిన తర్వాత పట్టుకుంటే మసై నిన్ను నల్లగా చేస్తుంది. మొత్తం మీద లోకాన్ని నువ్వు ఎప్పుడు పట్టుకున్నా నీ బ్రతుకు మసి అయిపోద్ది అని అర్థం అనమాట. లోకం అలాంటిది, బొగ్గు లాంటిది. మండుతున్న ప్రమాదమే, ఆరిపోయినా ప్రమాదమే. ఒకప్పుడు అండి యవనస్తులు తప్పు చేశారు, యవనస్తులు పాపాలు చేశారు అనేవారు. ఇప్పుడు చూడండి వార్తల్లో ముసలోళ్ళు కూడా ఇది ఆరిపోయిన బొగ్గు, ఇది అయినా సరే మర్చిపోలేదు. మండుతున్న బొగ్గులు ఇందాక అన్నారు కదా, ఆడు ఉడికిరేస్తాం అంటే మండుతుంది. ఇది ఆరిపోయింది కదా, దీన్ని పట్టుకున్నా మసే, దీన్ని పట్టుకున్నా పాపమే. పాపాలు చిచ్చి. ఏమండి, నేను ఒక చోట అండి పెళ్ళికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. పెళ్లిలో వాక్యం అనేసరికి ఎలా ఉంటుంది మీకు తెలుసు. మ్యాక్సిమం ఒప్పుకోమండి, మేము రాము బాబు మమ్మల్ని వదిలేయండి అని బతిమాలుతాం. కానీ పెళ్ళికొడుకు అన్నయ్య నువ్వు రాకపోతే ఎలాగన్నయ్య ప్లీజ్ అని, ఇంక మరి పెళ్ళికొడుకు అలాగ అనేసరికి వెళ్తాం. మాకు ముందే తెలిసి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమి ఉండదు, వాక్యం ఎవడే ఉండదు. పెళ్ళిలో వాక్యం వింటారా? నిజం చెప్పండి, వింటారా? ఏదో పెళ్ళికొడుకు ఆశ, లేదా పెళ్ళికూతురు ఆశ, లేదా కుటుంబం ఆశ, 4 మాటలు వినిపోయిందామని ఆడు వచ్చినాడు, బిర్యానీ వండారా, అన్నం అయిపోయిందా, ఎప్పుడు వదులుతారు, ఇవే ఉంటాయి అక్కడ. ఆ టైంలో అలాగ అసలు పెళ్ళి అనేసరికి ముందు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయ్యగారులు ఫంక్షన్ పెట్టిన వాళ్ళే ముందు రారు. వీళ్ళు 12 గంటల 2 గంటలకు వస్తారు. ఆడేమో షుగర్ పేషెంట్ అయ్యి అక్కడ కూర్చుంటాడు. అప్పుడు మమ్మల్ని వదులుతారు ప్రసంగానికి. వీళ్ళు వదిలిన వాళ్ళు బాగానే ఉంటారు, ఆడు ఎవరిని తిడతారు చెప్పండి? ఇలా ఉంటుంది మా పరిస్థితి. ఇప్పుడు చెప్పాలా, చెబితే ఆడు తిడతాడు, ఆపితే వీళ్ళు బాధపడతారు. పరిస్థితి అల్లకల్లోలో ఉండి పెళ్లిలో. ఏదో లోకంలో సామెత ఉంది కదా, వదలమంటే కప్ప కోపమట, కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. అది సేవకుడి పరిస్థితి. చెప్పాలా వద్దా, అలాగేదో స్లో మోషన్లో రెండు వేస్తాం. ఈ లోపు చివరి ఒకళ్ళు లెగుతాడు, అయ్యో ఆపే, వెళ్ళి ఫంక్షన్లో జరగట్లేదండి ఇలాగా. టైం అయిపోయింది ఆపే పెళ్లి చేసేయండి, టైం అయిపోయింది ఆపే పెళ్లి చేయండి, నాకు అన్నం పెడితే నేను ఇంటికి వెళ్ళిపోయి పడుకోవాలా. అలాగ ఉంటుంది లోకం. అలా పెళ్ళికి వెళ్ళండి. నాకు ముందే తెలిసింది వినరిల్లని. ఎందుకంటే లేట్లో మహాలేట్ అమ్మగారు 3:30కు వచ్చింది, 2 గంటలు మేకప్ వేసారట, లేట్ అయిపోయింది. 3:30కు వచ్చి కూర్చుంది. అప్పటికే అన్నం ఆకలని ఆల్రెడీ వెనకాల్చి కేకలు ఉన్న టైంలో నన్ను వదిలేరు. పక్కమని 10 నిమిషాలు చెప్పి కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత మొత్తం మీద ఆయన పెళ్ళికొడుకు పెళ్లి చేసే రిజిస్టర్ గారు పెళ్లి చేశారు. ఆయన పెళ్ళి అయిపోయిందండి. అటు ఇటు కలిపండి 4:30 అయిపోయింది. 2 గంటలకో 1 గంటన్నరకో పెడతానని అన్నం ఎన్ని గంటలకు పెడుతున్నారు? 4:30కే. అలాగ మెట్లు దిగి అలాగ వెళుతుంటే ఒక ముసలాయన వేస్తున్నాడండి వీరంగం. ఇది పెళ్ళ, నాకు భోజనం ఈ టైంలోనా? 4:30 అయింది. నాకు ఏంటంటే అసలు అక్కడ ఉన్న 20-30 మంది కుర్రోళ్ళని దబాయిస్తున్నాడండి ముసలాయన. 70-80 ఏళ్ళు ఉంటాయి. అసలు ఆ వయసులో ఆ వాయిస్ అంత గట్టిగా వస్తుందని నాకు అనిపిస్తుంది. మా మైండ్ సెట్లు వేరు. ఈ ముసలోడు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నాడంటే యవ్వనంలో ఎంత గట్టిగా మాట్లాడి ఉంటాడో, ఆ టైంలో ప్రసంగాలు చేసి ఉంటే ఎంతమంది మారు ఉంటారో అనుకుంటున్నాను నేను. కంగుమంటుందండి 80-70 ఏళ్ళ ముసలాయన వాయిస్. అందరూ దబాయిస్తున్నాడు భోజనాల కోసం. వయసు అయిపోయింది, మసి బొగ్గు అయిపోయింది. కానీ లోపల ఉన్న పులుపు చచ్చిందా? చావదది. చింత చచ్చిపోయినా పులుపు మాత్రం చావటం లేదు. అందుకే ఈ ప్రపంచానికి మీరు ఎలాగ ఉండాలి? దూరంగా. మళ్ళా చెప్తున్నానే, వాళ్ళు బాగున్నారు కదండి, వాళ్ళు చేస్తున్నారు కదండి, వీళ్ళు చేస్తున్నారు కదండి అంటే అది ఏ ధర్మం? అది ప్రపంచ ధర్మం. నువ్వు ఉండాల్సింది పరిశుద్ధుని ధర్మంలో, ప్రపంచ ధర్మంలో కాదు. మనం ఉండాల్సింది ఎవరి ధర్మంలో? పరిశుద్ధుడి ధర్మం. ఈ ధర్మం ఎలా ఉంటుందో, ఆ ధర్మం ఎలా ఉంటుందో రేపు చూపిస్తాను.